పరిశుద్ధ లేఖన భాగంలో ఈరోజు మనము నేర్చుకునే అంశం, నీవు దేనిని బట్టి అతిశయించుచున్నావు. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథం 27 అధ్యాయము 1 వచనం చదువుదాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేనిని గురించి అతిశయపడుతున్నాం? నీవు దేనిని గురించి అతిశయపడుతున్నావు? నీ అతిశయానికి కారణము ఏమిటి? అతిశయపడటం అంటే ఏమిటి? గర్వముగా ఫీల్ అవ్వడం, నీకున్నటువంటి వసతులను బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి, నీకున్నటువంటి అందాన్ని బట్టి, నీకున్నటువంటి ఉద్యోగమును బట్టి, నీకున్నటువంటి మంది మార్బలాన్ని బట్టి, దేనిని బట్టైనా సరే నీకు కొన్నిసార్లు అతిశయం వస్తూ ఉంటుంది. అతిశయం వచ్చింది. దేవుడు కొన్నిసార్లు మనకి ప్రార్థించినాకిస్తాడు, కొన్ని ప్రార్థించక ముందే ఇస్తాడు. కొన్నిసార్లు నీవు అడక్కపోయినా సరే ఆయన ప్రణాళికలో భాగంగా కొన్ని ఇస్తూ ఉంటాడు నీకు. అందంగా ఉన్నాము, అందంగా ఉన్నాను, అందంగా ఉన్నావు అని సహజంగా మనం చాలామంది అనుకోరు. నిజంగా అలాంటి దేవుడిచ్చిన అందం ఉంటే, నేనైతే ఎప్పుడు అలాగా ఫీల్ అవ్వలేదు. కొన్నిసార్లు అనిపించింది. కాకపోతే ఒక సత్యాన్ని నేను గుర్తించాను. ఏమిటంటే, దేని గురించి అయితే మనం ఎక్కువగా అతిశయపడతామో దాని గురించే ఎక్కువ శోధన నీకు వస్తుంది అనే విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేని గురించి అయితే అతిశయపడతామో అదే మనకు శోధనగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీవు దేని గురించి అతిశయపడుతున్నావు? చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 27 అధ్యాయంలో వ్రాయబడుతూ ఉంది, రేపటిని గురించి అతిశయపడబాకు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చెప్పగలరా? ఎదురాయి తగిలి కింద పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. బైక్ మీద వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి చచ్చిన వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చెట్టుకు గుద్ది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను నవ్వుతూ భార్యతో పిల్లలతో నవ్వుతూ అలాగే చనిపోయాడు. నవ్వుతానే వాళ్ళే జోకులు వేస్తున్నారు, హ్యాపీగా కలిసి తిన్నారు. కోడలు ఒక ప్రక్క, కొడుకు ఒక ప్రక్క, భార్య ఒక ప్రక్క, అందరు కలిసి మాట్లాడుతున్నారు. సోఫాలో కూర్చున్నాడు, నవ్వుతానే ఉన్నాడు. అలాగే నవ్వు ఆగిపోయింది. ఏంది నాన్న అలాగే నవ్వుతూ ఉన్నావు, ఇంకా ఆపుకో నవ్వు అని చెప్పి వాళ్ళు కితకితలు పెడుతున్నారు. తెలియక చనిపోయాడు. అందుకే పువ్వు లాంటి జీవితం అంది. రేపటి గురించి, రేపు అది చేస్తాను, రేపు ఇది చేస్తాను, ఓ పెద్ద బిల్డింగ్ కడతాను, ఓ పెద్ద కారు కొంటాను, ఓ నేను ఇది ఆశించడం తప్పులేదు. కానీ యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎవరికి తెలుసు చెప్పండి? రేపేం జరగబోతుందో నీకు తెలుసా? రేపు నీ క్షేమస్థితి నీకు తెలుసా? రేపు నువ్వు ఏ ఆహారం తింటావో నీకు తెలుసా? వాళ్ళు ఎవరో నడుచుకుంటూ పోతానంట, దారిలో సైడ్ అదే బజార్లో ఒక సైడ్ పోతున్నారు. కారోడు వచ్చాడు, వెనక నుంచి కొట్టాడు, దెబ్బకు చచ్చిపోయారు. నిన్న మొన్న వార్తలు అంతే. చెప్పలేం మనం ఎప్పుడేం జరుగుతుందో, మనకు అసలు తెలియదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు మిత్రమా. మిమ్మల్ని భయపెట్టాలనేటువంటిది నా కాన్సెప్ట్ కాదు. కానీ వాక్యం చెప్పబడతా ఉంది, అతిశయపడబాక. అందుకని యాకోబు పత్రికలో చూడండి 15వ వచనం,
కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చాలు. ఏం చెప్పాలి? దేవుని చిత్తమైతే అలా జరుగుతుంది. దేవుని చిత్తమైతే ఇల్లు కట్టుకుంటాము. దేవుని చిత్తమైతే క్షేమంగా తిరిగి వస్తాను. దేవుని చిత్తమైతే అంటే ఆయన చిత్తమునకు నిన్ను నీవు అప్పగించుకునే పనిలో ఉండాలి తప్ప రేపటిని బట్టి అతిశయపడకూడదు. ఎందుకంటే రేపు మనది కాదు, ఈ క్షణమే మనది, ఈ క్షణమే మనది. అందుకే నీవు అతిశయపడబాకో. దేవుని చిత్తమునకు నీ జీవితాన్ని అప్పగించుకో, నీ పరిస్థితులను అప్పగించుకో, నీ భవిష్యత్తును అప్పగించుకో, నీ యొక్క ప్రస్తుతాన్ని అప్పగించుకో, నిన్ను ఆయన చేతుల్లో పెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు విడిచినా ఆయన మాత్రం నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. కాబట్టి నీ అతిశయము దేని గురించి? మొదటి పాయింట్ రేపటిని గురించి అతిశయం. రెండో విషయం చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించకూడదని చెప్తున్నాడు? జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నీకు ఎంత జ్ఞానమున్నా సరే కొన్నిసార్లు నీ జ్ఞానము దేవుని ఎదుట అది చల్లదు. చాలాసార్లు ఆ జ్ఞానముతో కూడిన ఆ సందర్భంలో ఆ మాటలను మాట్లాడేటప్పుడు నేను జ్ఞానిని కదా అనే ఫీలింగ్లో ఉంటావే తప్ప ఎన్నో తప్పులు మాట్లాడతామనే విషయం నీకు అసలు గుర్తే ఉండదు. నా లైఫ్లో నేను అలా చాలా చేశాను. నా ప్రక్క వాళ్ళు నాకు సలహాలు ఇస్తుంటే నాకు అనిపించింది, ఊరి ఈ చిన్న పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నాకు లేదు కదా అని. ఎంత మంచి సలహాలు ఇస్తారో. నేను అనుకుంటాను, పర్వాలేదు కదా, నాకు బైబిల్ జ్ఞానం ఉంది, చదువుకున్నాను, లేకపోతే కొంతమందితో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పర్వాలేదని చాలాసార్లు ఊహించా. కానీ నాకు అర్థం కాదు, నాకు చేత కాదు, నాకు తెలివి లేదని నేను అనుకున్న దానికంటే 1000 సార్లు నిరూపించబడ్డా. నిజంగా చాలా విషయాలు తెలియదు. బైబిల్లో వ్రాయబడతా ఉంది, నాకు తెలుసు అనుకున్నటువంటి వ్యక్తి ఇక తెలుసుకోవలసిన విషయం అయితే ఏముండదంట. నాకు ఏమీ తెలియదని నువ్వు గ్రహించావంటే నువ్వు నేర్చుకుంటున్నావు, ఇంకా నేర్చుకుంటావు, ఇంకా నేర్చుకుంటావు, నువ్వు ఒక మంచి మేధావిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసండి నీకు? భక్తుడైన దైవజనుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలోనే అతి గొప్ప దైవజనుడు, 20వ శతాబ్దపు ప్రవక్త ఆయన ఒక రోజు తన అనుచరులందరితో పాటు సముద్రం ప్రక్కనే నడుచుకుంటూ పోతున్నాడంట. నడుచుకుంటూ పోతా ఇలాగేదో సందర్భం వస్తే, అబ్బాయిలు ఆగండ్రా అన్నాడంట. అందరు ఆగారు. సముద్రంలోకి వెళ్తున్నారు. వీళ్ళుండి, అయ్యగారు ఇప్పుడు వద్దులే, షూట్ వేసుకొని ఉన్నారు, బూట్లు వేసుకొని ఉన్నారు, అది ఉప్పు నీరు, బట్టలు పాడైపోతాయి అన్నారంట. అలా కాదు, కొంచెం నాతో పాటు రండి అని చెప్పి 4 అడుగులు లోపలికి వేసి ఒక 10 అడుగుల దాకా చిటికిన నీళ్ళు ముంచాడంట. అలాగా ముంచి తీసి ఒకని పిలిచి అరచేతులు వేసాడంట. నీకేం అర్థమైందిరా అన్నాడంట. నాకేం అర్థం కాలేదయ్యా, మీరు చెప్పబోతే నాకేం అర్థమవుతుంది, ఉప్పుగా ఉందో ఎలా ఉందో రుచి చూడని నువ్వు చెప్తావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడంట ఆయన. అప్పుడు బిల్లీ గ్రాహం గారు అన్నారు, ఈ సముద్రాన్ని ఒక్కసారి చూడు, ఎంత గొప్ప సముద్రంలో నీ యొక్క అరచేతుల్లో చిటికిన వేలు తీసాను చూసావా, ఒక్క బొట్టు నీరు, అంత జ్ఞానమే నా దగ్గర ఉంది అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు మనం బోల్తా పడతాం. అందుకే మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించకూడదు. అంతేనండి. అందుకనే దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. ఒకటి,
రేపటిని గురించి అతిశయపడకూడదు. 2 జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. 3 సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు అంటే ఏమిటి అమ్మా? బలశాలి, ఎన్నో యుద్ధములను చేసిన వాడు. ఒకడొచ్చాడు, 6 మూరల జానుడున్నాడు. ఎవడాడు? గొలియాతు. ఎవడైనా రండి సవాల్ అంటున్నాడు. ఎవడు కూడా ముందుకు రావట్లేదు. అప్పటికే సౌలు అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఇజ్రాయెల్ దేశంలో అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికంటే కూడా బలశాలి, అందగాడు, ఎత్తరగలిగిన వాడు. అతను కూడా ఈ గొలియాతును చూసి తోక ముడిచి కూర్చున్నాడు, అతిశయపడుతున్నాడు. ఎవడైనా రావచ్చు, చూసుకుందాం. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక ఫోటో చూశానండి. ఒక ఫోటో చూశాను. నేను చూస్తాను, ఇద్దరం సెల్ ఫోన్ చూస్తుంటే కనపడింది. చాలా బాధేసింది. పక్కన ఒక ఫోటో ఉంది, కండలు తిరిగి ఉన్నాయి. యవనస్తుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడు. బహుశా అయితే అయి ఉండొచ్చు, నాకు అంత తెలియదు కాబట్టి. ప్రక్కన ఫోటో ఎలా ఉందంటే, కరోనా టైంలో, మరి కరోనా వచ్చిందో హెచ్ఐవి వచ్చిందో నేను చూసి చాలా కాలమైంది, గుర్తులేదు. కానీ పీసులాగా అయిపోయాడు. అసలు గుర్తుపట్టలేకపోయాను. ఏమైంది? ఆ కండలు ఏమైపోయినాయి? ఆ బలం ఏమైపోయింది? చూసారా? యుద్ధ వీరుడైనటువంటి గొలియాతో ఒక్క రాయితో పడగొట్టబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క రాయితో పడగొట్టబడ్డాడు. నీ శౌర్యాన్ని బట్టి నీవు అతిశయపడితే, నీ బలాన్ని బట్టి నీవు అతిశయపడితే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీవు ఊహించినటువంటి దెబ్బ చేత నువ్వు కొట్టబడతావు. నీ బలము, నీ శౌర్యము దూది పించవలే నలిపివేయబడుతుంది. దూది పించవలే నలిపివేయబడుతుంది. అతిశయపడబాకు, గర్వపడబాకు, అది కీడుకే మూలము. వాక్యం సెలవిస్తూ ఉంది, అతిశయపడకము, అది కీడుకే మూలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. ఇక సౌలు విషయానికి వద్దాం ఒకసారి. సౌలు ఏమండి, ఒక్కడే కొన్ని వందల మందిని చంపాడండి సౌలు. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ దేశం రావాలంటే గజ 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 వణికిపోయారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి రావడానికి ప్రక్కనే ఉన్నటువంటి మిగతా వాళ్ళ సహాయం తీసుకొని వచ్చారు. అంత గడగడ వణికించినటువంటి సౌలు గొలియాతును చూసి భయపడ్డాడు. చివరికి ఎలా చనిపోయాడు తెలుసా? ఎలా చనిపోయాడు? తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. ఏమైంది నీ శౌర్యము? ఏమైంది నీ యొక్క బలము? ఏమైంది నీ యొక్క కండలు? నీ ధైర్యం ఏమైపోయింది? నీ శౌర్యం ఏమైపోయింది? తన కత్తి మీద తను పడి ఒక పనివాడిని అడుగుతున్నాడు, ఒరే నాకు చావు రావట్లేదురా, నువ్వు వచ్చి ఆ కత్తి తీసుకుని నన్ను చంపేరా అని అడుగుతున్నాడు. కొన్నిసార్లు మన శౌర్యం కూడా మనతో ఉండదు. అతిశయపడబాకు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చాలా మందిని చూశాను నా జీవితంలో. ఎన్నో గొడవలకు ముందుండి ఎంతోమందిని కొట్టి భయపెట్టినటువంటి వ్యక్తులు చిన్న పిల్లిలాగా మారిపోయినటువంటి సందర్భాలు నాకు తెలుసు. చిన్న పిల్లిలాగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 రేపటిని గురించి అతిశయపడకూడదు. 2 నీ జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. 3 నీ బలాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. 4 ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజంగా మీకు కూడా తెలియని విషయాలు ఏం కావు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క ఆస్తి, ఐశ్వర్యం జీవితకాలం అంతా చచ్చేదాకా నెక్స్ట్ మన బిడ్డల లైఫ్లో కూడా ఉంటుందనే గ్యారెంటీ అయితే లేదు. ఎప్పుడు కాలం ఎలాంటి శిక్ష వేస్తుందో,
నీ అతిశయాన్ని బట్టి దేవుడు నీకు ఎలాంటి శిక్ష నీ మీదకి పంపిస్తాడో తెలియదు కాబట్టి ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయ పడవద్దు. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐశ్వర్యమును బట్టి నువ్వు అతిశయ పడబాకు. నిజముగా చాలా మంది లైఫ్లో ఇప్పుడు భిక్షాధికారులుగా ఉన్నా, ఇప్పటికి పేదవాళ్ళుగా ఉన్నా, ఇప్పటికీ నానాటి కప్పుల చేత బాధపడుతున్నా, కానీ ఈ లైఫ్ ఎప్పటికీ అలాగే ఉండదు. ఖచ్చితంగా మారుతుంది, అంతే, ఖచ్చితంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మారుతుంది మన లైఫ్. అదే టైంలో ఇంకొకటి కూడా గుర్తించాలి, ఈరోజు ఉన్నటువంటిది అంతా కూడా రేపటిదాకా ఉంటుందని గ్యారంటీ అయితే లేదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు మేమంటే, అతిశయపడబాగా చాలు, అంతే, ఎక్కడికి పోదు. హల్లెలూయా. నువ్వు అతిశయపడితివా నీకు దూరం అవుతుంది. దేని గురించి అయితే అతిశయపడతావో అదే నీకు దక్కకపోవచ్చునేమో. దేని గురించి అయితే నువ్వు అతిశయపడతావో దాని ద్వారా నీకు శోధన రావచ్చేమో. దేనిని బట్టి నువ్వు అతిశయపడతావో అదే నీకు శాపంగా మారిపోవచ్చేమో. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అతిశయము ఏమిటి? అందుకే మనందరం ఏం తెలుసుకోవాలో తెలుసా? ఏం తెలుసుకోవాలండి? భూమి మీద చదువునాను 20 కంటిన్యూషన్గా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న నీతి న్యాయములను జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. నీ అతిశయం ఏమై ఉండాలంటే చెప్పండి, నీకు కృప చూపు, దేవుని యందు అతిశయపడు. ఈరోజు నువ్వు బ్రతుకున్నామంటే దేవుని కృప. ఈరోజు నీవు నీ పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే దేవుని కృప, దేవుని కృప. లేకపోతే ఒకసారి ఆలోచించి, ఎన్నిసార్లు నువ్వు చనిపోవాలండి? నీకొచ్చిన కష్టానికి, నీకొచ్చిన శోధనకి, నీకొచ్చిన బాధలకి ఎన్నిసార్లు చనిపోయి ఉండాలి? ఎన్నిసార్లు చనిపోవాలి? దేవుని కృపే మనల్ని కాపాడుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపే. ఎప్పుడన్నా నీ భవిష్యత్తు, గతం ఆలోచన చేసి దేవుని నిన్ను ఎలాగ తప్పించాడో ఒక డైరీలో, ఒక పుస్తకంలో రాసుకున్నావా? ఎప్పుడన్నా ఆలోచన చేసావా నిన్ను ఎలాగ ప్రభు కాపాడుతూ వచ్చాడో? ఎలా కాపాడుతూ వచ్చాడో? దేవుని కృపను బట్టి మాత్రమే అతిశయపడాలి. మరలా అట్లాగే ఇంకొక ప్రమాదం జరిగింది నాకు. మీరు కూడా ఆలోచన చేయండి, దేవుడు మిమ్మల్ని ఎలాగ సేవ్ చేస్తాడో ఆలోచన చేయండి. లారీ వచ్చి, మీకు చాలాసార్లు చెప్పాను, జస్ట్ జాన్ దగ్గర ఆగిపోయింది, అట్ రోడ్లో, ఆ బొమ్మ దగ్గర. నేను ఆటోలో కూర్చున్నాను, ఆటోలో వెళ్తున్నాను, జస్ట్ జానే. నేను అనుకున్న ఆటో పోయి ఆ బొమ్మకి కరుచుకొని ఉంటుంది, నేను చచ్చిపోయి ఉన్నాను అనుకున్నా, కేక పెట్టా. నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు. కానీ కళ్ళు తెరిచేట్టు చూసేసరికి ఎత్తుగా ఉంది, ఇట్లా ఏందా అని చూసేసరికి లారీ బెత్తే ఉంది. నేను చూసుకో, అంత పని అయిపోయింది నాకు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకొని పేటకు పోయేదాకా ఏడ్చి, ప్రభా ఒక మళ్ళీ జీవితం ఇచ్చావు, నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చావని. హల్లెలూయా. కాబట్టి మనము బ్రతుకున్నాము, తింటున్నాము, క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క మహా కృప. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట నేను మీకు చూపించి వాక్య భాగాన్ని ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి ముగిస్తూ ఉన్నాను. గలతీ పత్రిక 6:14 చదువురా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. నీవు దేని యందు అతిశయపడాలో తప్ప తెలుసా? సిలువ వేయబడినటువంటి యేసునందే అతిశయపడాలి. ఆయన నీ పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు.
ఆయన నిర్దోషముల కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన చాత కాక చనిపోలేదు, కానీ కేవలం నీ ఆత్మ నరకానికి పోకూడదని ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. నీ అతిశయం సిలువే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువే నీకు స్వస్థత, ఆయన సిలువే నీకు రక్షణ, ఆయన సిలువే నీకు నమ్మకం, ఆయన సిలువే నీకు ధైర్యం, ఆయన సిలువే నీకు ఓదార్పు. బైబిల్లో వ్రాయబడుతుంది, ఆయన నీకోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడు నీకోసం ఏదైనా చేస్తాడు కదా. హల్లెలూయా. నీకోసం ఏదైనా చేస్తాడు ప్రియమైన మిత్రమా. నీ కన్నీటి కంటే, నీ బాధ కంటే, నీ అప్పుల కంటే, నువ్వు పడే శ్రమ కంటే యేసు పడిన శ్రమ ఎక్కువ. అదంతా నీ కోసం అనుభవించాడు కాబట్టి నీ కోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధమే. నువ్వు దేనిని బట్టి అతిశయపడబాక. రేపటిని గురించి అతిశయం వద్దు, జ్ఞానాన్ని బట్టి అతిశయం వద్దు, శౌర్యాన్ని బట్టి అతిశయం వద్దు, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయం వద్దు. నీవు దేవుని కృపయందు, సిలువయందు తప్ప దేని యందు అతిశయపడద్దు. ఆయన చనిపోయి మనలను బ్రతికించను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.